మరణం తర్వాత ఏం జరుగుతుంది అంటే, మరణానికి సుమారు 4-5 గంటల ముందు భూమితో అనుసంధానింపబడి ఉన్న చక్రాలతోటి సంబంధం తెగిపోతుంది. అందువల్లే మరణానికి కొద్ది గంటలలో చేరువలో ఉన్న వ్యక్తి పాదాలు చల్లబడతాయి. ఆత్మకి అనుసంధానింపబడి ఉన్న వెండితీగ తెగిపోతుంది. ఎప్పుడైతే ఈ వెండితీగ తెగిపోతుందో శరీరంలో అంతవరకు ఉన్న ఆత్మకి స్వేచ్ఛ లభించి శరీరం నుంచి బయటికి వచ్చేస్తుంది. కానీ ఇంతకాలం ప్రేమించిన శరీరాన్ని వదిలి వెళ్ళలేక మళ్ళీ శరీరంలోకి ప్రవేశిస్తుంది. శరీర అంగాలను కదిలించటానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రయత్నం వల్లనే మరణించిన తర్వాత కూడా శరీరంలో సూక్ష్మ కదలికలు కనిపిస్తాయి. శరీరంలో దూరగలిగినా అక్కడ ఉండలేకపోవటం వల్ల ఆత్మ ఇక శరీరం నుంచి బయటికి వచ్చేస్తుంది. శరీరంలో ఉన్నప్పటిలాగానే ఆత్మ తన ప్రియమైన వాళ్లతోటి మాట్లాడుతుంది. నేను మరణించలేదు అని చెబుతుంది. కానీ ఆత్మ మాట్లాడిన మాటలు వారికి వినపడవు. నెమ్మదిగా ఆత్మకి తాను ఇక శరీరంలో చేరలేను అని అర్థమవుతుంది. శరీరానికి సుమారు 12 అడుగుల ఎత్తులో ఆత్మ ఉండి ఆ గదిలో జరుగుతున్న అన్ని విషయాలు వినడం మరియు చూడడం జరుగుతుంది. సాధారణంగా అంత్యక్రియలు జరిగేంతవరకు ఆత్మ అలా సుమారు 12 అడుగుల పైన శరీరానికి ఉంటుంది. ఇలా అంత్యక్రియలు జరిగాక తన దేహానికి ఇక భూమిపై జీవనం లేదు మరియు పార్థివ దేహం పంచభూతాలలో కలిసిపోయిందని నిర్ణయించుకుంటుంది. అప్పటిదాకా తన దేహంలో ఉండడం వల్ల ఉన్న బంధాలన్నీ పూర్తిగా విడిపడిపోవడం వల్ల ఇక ఆత్మకి పూర్తి స్వేచ్ఛ వస్తుంది. తలుచుకున్న మాత్రాన ఎక్కడికైనా పోగల శక్తి వస్తుంది. తరువాత 7 రోజులు తాను దేహంలో ఉండగా తిరిగిన ప్రదేశాలు, తనకిష్టమైన అన్ని ప్రదేశాలను తిరిగి చూసుకుంటూ ఉంటుంది. 7 రోజులు ముగిశాక తన కుటుంబానికి, ప్రియమైన వారికి వీడుకోలు చెప్పుకొని భూమిని దాటి గగన తలంలోకి వెళ్ళిపోతుంది. ఆత్మల లోకం కోసం ఒక పెద్ద మార్గం గుండా ప్రయాణం చేయవలసి ఉంటుంది. అందువల్ల ఈ 12 రోజులు అత్యంత ముఖ్యమైనవి. అంత్యక్రియల తర్వాత జరపబడే కార్యక్రమాలు, ప్రార్థనలు ఆత్మకి తన ప్రయాణంలో ఒక ఆహారంలాగా సహకరిస్తాయి. ఆత్మల లోకంలో 12వ రోజున మరణించిన పూర్వీకులను కలుసుకుంటుంది. అంతేకాకుండా అక్కడ గత జన్మలో జరిగిందంతా చూపించబడుతుంది. చేసిన తప్పులను పరిశీలించుకొని బాధపడుతుంది. ఒక్కోసారి మరుజన్మ తీసుకోవటానికి 30 లేదా 20 సంవత్సరాలు పట్టవచ్చు. బిడ్డ పుట్టాక 40 రోజుల వరకు గత జన్మ జ్ఞాపకాలు ఉంటాయి.